హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. ఈ రోజు మనం ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అన్ని వీడియోస్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న క్లాత్ పాలీ కాటన్ అండి. లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను చూడండి. ఫస్ట్ మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హిప్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్, టోటల్ ప్యాంట్ లెంత్. ఈ మెజర్మెంట్స్ మీ బాడీలో ఎలా తీసుకోవాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఒక షార్ట్ వీడియో మెన్షన్ చేసి ఉంటాను. ఆ షార్ట్ వీడియో చూడండి, అందులో నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఈ క్లాత్ నా దగ్గర 2.5 మీటర్ ఉంది. ఇది స్మాల్ సైజ్ కాబట్టి ఇక్కడ నాకు 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఎం సైజ్ అంటే హిప్ సైజ్ 40, 41, 42 అట్లా ఉండే వాళ్ళంతా కూడా 2.5 మీటర్ సరిపోతుంది. ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపించడానికి ఇక్కడ 1 మీటర్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ 1 మీటర్ మీద ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాము. ఇంకో 1 మీటర్ మీద బ్యాక్ పార్ట్ క్లియర్ గా డ్రా చేసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 1 మీటర్ ని నేను ఒక ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. ఓపెన్ సైడ్ నా సైడ్ కుంది, జాయింట్ సైడ్ ఆపోజిట్ సైడ్ కుంది. ఇప్పుడు పైన స్ట్రైట్ గా ఉండడానికి ఇలా స్కేల్ తో ఒక లైన్ వేసుకొని అది నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన నుంచి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి. అది ఎందుకంటే మనము ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత దాని మీద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి. ఇలా 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని స్కేల్ తో ఇలా లైన్ వేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి ప్యాంట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ప్యాంట్ లెంత్ ఎంత 36 ఇంచెస్. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ లైన్ దగ్గర నుంచి 36 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ కి ఇంకో మార్క్ పెట్టుకోండి. ఆ ఎక్స్ట్రా ఎందుకంటే కింద మనము ప్యాంట్ కి ఒక ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకోసం. సో ఈ 2 మార్క్స్ ని కూడా ఇలా స్కేల్ తో ఇలా లైన్స్ వేసుకోండి. ఇప్పుడు హిప్ మార్క్ చేసుకోవాలి. హిప్ సైజ్ ఎంత 38 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 9.5 ఇంచెస్. ఏం లేదండి, హిప్ సైజ్ అంటే మన బటక్స్ మీద నుంచి మనం టేప్ పెట్టి కొలుచుకుంటే అదే మన హిప్ సైజ్. సో 9.5 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ కి ఇంకో మార్క్ పెట్టుకోండి. అది ఎందుకు అంటే లూజ్ కోసం. ఒకవేళ మీ హిప్ సైజ్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తా ఉంటే మీరు 1/2 ఇంచ్ అలా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి మనం క్రాచ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. క్రాచ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి, పైన ఒక ఫార్ములా లాగా ఇచ్చాను చూడండి. హిప్ సైజ్ అంటే 38 కదా హిప్ సైజ్. సో 38 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత అయితే వస్తుందో దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తే నాకు 11.5 ఇంచ్ వచ్చిందండి. ఇప్పుడు ఆ లాస్ట్ పాయింట్ దగ్గర నుంచి 11.5 ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర 2 ఇంచెస్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ కి ఇటు మార్క్ చేసుకోండి. ఇది మనకి క్రాచ్ అనేది వస్తుందండి. అందుకని ఈ క్రాచ్ లెంత్ నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా. ఒకవేళ మీది హెవీ సైజ్ అయితే 2.5 ఆర్ 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఎల్ షేప్ దగ్గర ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇక్కడ మనము పైన క్రాచ్ లెంత్ కి 11.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, అదే 11.5 ఇంచెస్ కి ఇటువైపు కూడా మార్క్ చేసుకొని జస్ట్ ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ క్రాచ్ దగ్గర నుంచి ఇటువైపు క్లాత్ దగ్గరికి ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో దాన్ని సగం చేసి ఆ సగం ని కింద మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన సగాన్ని ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ప్యాంట్ లూజ్ ఎంత ఉండాలో డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నేను ప్యాంట్ లూజ్ 14 ఇంచెస్ అనుకున్నానండి. సో 14 ఇంచెస్ లో సగం చేస్తే 7 ఇంచెస్ కదా. ఆ 7 ఇంచెస్ ని ఆ పాయింట్ కి అటువైపు హాఫ్ ఇటువైపు హాఫ్ మార్క్ చేసుకోవాలి. ఆ 7 ఇంచెస్ ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 3.5. సో ఈ పాయింట్ కి అటువైపు 3.5 ఇటువైపు 3.5 మార్క్ చేసుకొని ఇప్పుడు హిప్ కర్వ్ స్కేల్ తో లైన్స్ వేసుకుందాం. ఈ స్కేల్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను చూడండి. ఇప్పుడు ఈ స్కేల్ ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ క్రాచ్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకొని ఈ కర్వ్ అనేది ఇలా స్ట్రైట్ గా గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ నేను స్కేల్ ని కొంచెము ఒక 10 ఇంచెస్ పైకి పెట్టి డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే అటువైపు ఎలా పెట్టామో ఇటువైపు కూడా అలాగే పెట్టేస్తే అది షేప్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది. బ్యాక్ ఫ్రంట్ ఒకేలాగా వచ్చేస్తుంది కాబట్టి ఒక 10 ఇంచెస్ పైకి పెట్టేసి డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ థైస్ అనేవి పెద్దగా ఉంటే, అంటే చాలా మందికి థైస్ అనేవి చాలా లావుగా ఉంటాయి కదండి. సో అలా ఉంటే ఈ ఫ్రంట్ సైడ్ ఇలా కర్వ్ తీసుకునే కంటే కూడా స్ట్రైట్ గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో 1 మీటర్ ఉంది కదా, దానికి కూడా సేమ్ ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండాలి, జాయింట్ సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇది ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకునేటప్పుడు పైన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకునే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాచ్ ఉంది కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ లో మనం క్రాచ్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. సో మనము ఒకవేళ 3 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇక్కడ 2 ఇంచెస్కే మార్క్ చేసుకొని అక్కడ నుంచి పైకి ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకొని అక్కడ కూడా ఇలా కర్వ్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దీని మీద ఏ మార్క్స్ అయితే ఉన్నాయో బ్యాక్ పార్ట్ కి కూడా అదే మార్క్స్ ఇలా మార్క్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు క్రాచ్ లెంత్ ఉంది కదా, అటువైపు అంటే ఈ బ్యాక్ పార్ట్ కి మళ్ళీ పైకి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. బట్ ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే ఇలా డ్రా చేసుకునేటప్పుడు ఇలా క్రాస్ గా డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ కి ఇలా 2 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే మనము ప్యాంట్ వేసుకుని కూర్చునేటప్పుడు అప్పుడంతా కూడా
ఇలా పెట్టుకోకపోవడం వల్ల కిందకు లాగేస్తున్నట్టు ఉంటది. సో, అలా అవ్వకూడదు అంటే మనం 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాచ్ లెంగ్త్‌కి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి అదే 2 ఇంచెస్‌ని ఇలా బ్యాక్ పార్ట్‌లో ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి 2 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని, ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఎలా ఉందో అలాగే ఇలా కర్వ్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు అంటే నా సైడ్ ఉన్నది ఫ్రంట్ వైపుకి. సో, ఇక్కడ మనము ఏది ఎక్స్‌ట్రా తీసుకోకూడదు. ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. కింద ఫోల్డింగ్‌కి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా! ఇలా లైన్స్ వేసేసుకొని క్లీన్‌గా కట్ చేసేసుకొని ఆ క్లాత్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను. అదేంటంటే ఇక్కడ మనం మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా! ఇదంతా కూడా ఫోల్డింగ్‌లో జరుగుతది. సో, ఆ ఫోల్డింగ్ రాంగ్ సైడ్, ఆ క్లాత్ రాంగ్ సైడ్ పైకుండేలా పెట్టుకొని మార్కింగ్స్ అన్నీ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము క్రాచ్ లెంత్ ఉంది కదా! ఈ క్రాస్ లాగా సో, ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ ఖర్చులతో ఇలా మార్క్ చేసుకొని జస్ట్ జాయింట్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్‌కి పెట్టేసి ఈ ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఓపెన్ చేసుకోండి రైట్ సైడ్ వైపుకి. ఇప్పుడు పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి మనము ఫ్రంట్ పార్ట్‌ని ఇలా పెట్టుకొని చూస్తే రైట్ సైడ్ ఎటు పక్క వస్తుందో, లెఫ్ట్ సైడ్ ఎటు పక్క వస్తుందో చూసుకొని రైట్ సైడ్‌కి R అని పెట్టాను, లెఫ్ట్ సైడ్‌కి L అని పెట్టాను. ఇప్పుడు రైట్ సైడ్ మనము పాకెట్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి పైన మనము ఎలాస్టిక్‌కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ వదులుకున్నాం కదా! ఆ 2 ఇంచెస్‌ని ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందకి 6 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ షేప్ వేసుకోండి. ఇప్పుడు పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఒక క్లాత్ తీసుకోండి. క్లాత్ లెంత్ వచ్చి 12 ఇంచెస్ ఉండాలి, విడ్త్ వచ్చి 14 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఒక ఫోల్డ్ వేసుకొని ఓపెన్ సైడ్ ఉంటది కదా! ఓపెన్ సైడ్ 1.5 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము ప్యాంట్ ఉంది కదా! రైట్ సైడ్ మనం ఎలా డ్రా చేసుకున్నామో ఈ బాక్స్ షేప్ అలాగే అక్కడ డ్రా చేసుకోవాలి. సో, అక్కడ నుంచి 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని లోపలికి 1/2 ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పాకెట్ ఓపెన్ సైడ్ కింద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ తీసుకోండి. ఇప్పుడు ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి కిందకు 1 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకొని అది ఇలా ట్రిమ్ చేసేసుకోండి. ఈ మార్కింగ్స్ కూడా సేమ్ రాంగ్ సైడ్ క్లాత్ రాంగ్ సైడ్ పైన పెట్టుకొని అప్పుడే మార్క్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనము ఇది ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్యాంట్ రైట్ సైడ్ పైకి ఉండాలి, ఈ పాకెట్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇలా పెట్టుకొని ఆ బాక్స్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ బాక్స్ లాగా, సో ఆ కార్నర్స్ లో చిన్న కట్ పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక చిన్న కట్ పెట్టుకున్న తర్వాత ఆ పాకెట్ ని ఒక ఫోల్డ్ లో కదా వేస్తాము. సో ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని కింద మనము జాయింట్ చేసుకోవాలండి ఆ ఓపెనింగ్స్ మొత్తము. సో అక్కడ కట్ పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైన్ వేసుకొని ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ ని ఇలా బయటికి తీసుకొని ఇప్పుడు ఆ ఫుల్ పాకెట్ మొత్తము ఆ ప్యాంట్ కి రాంగ్ సైడ్ కి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. సో అటువైపు క్లాత్ కిందకి ఇట్లా కనిపిస్తూ ఉండాలి. సో పైన కింద ఇప్పుడు మనము జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ పైన నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఈ స్టిచ్ అనేది పైన లేయర్ ఉంది కదా దానికి టచ్ అవ్వకూడదు, కింద క్లాత్కే వేసుకుంటూ కింద వరకు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు ఆ పాకెట్ మొత్తం రెడీ అయిపోతుంది, బట్ పైన మాత్రం ఓపెన్ ఉంటుంది. అదేం లేదు, ఇట్లా రివర్స్ తిప్పుకొని మనం ఎలాస్టిక్ స్టిచ్ చేసుకుంటాం కదా అప్పుడు మనకి అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఆ ప్యాంట్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని రైట్ సైడ్ లోపలికి వదిలేలాగా పెట్టుకొని ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాల్సింది క్రాచ్ దగ్గర నుంచి. ఈ క్రాచ్ సెంటర్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది, అక్కడ ఒక పిన్ పెట్టేసి ఈ క్లాత్ మొత్తం ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది ఇలా పట్టుకుంటే మనకి కింద హెచ్చు తగ్గులు అస్సలు రాకూడదు. ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చాయంటే మీరు కటింగ్ లో ఏదైనా మిస్టేక్స్ చేసుంటారండి, చూసుకోండి. ఇప్పుడు క్రాచ్ దగ్గర ఒక పిన్ పెట్టేసి ఈ క్లాత్ ని మొత్తం ఇలా లాక్కుంటే మనకి కరెక్ట్ గా వచ్చిందండి. సో ఇప్పుడు మనకి లెగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి క్రాచ్ దగ్గర వరకు వచ్చి అక్కడ జస్ట్ ఒక లాక్ ఒత్తుకుట్లు అంటారు కదా అట్లా ఒకసారి లాక్ ఇచ్చేసి మళ్ళీ లెగ్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా సెంటర్లో మొత్తం స్టిచ్ చేశాక ఇలా ఓపెన్ చేస్తే ఒక్క సైడే జాయింట్ చేసి ఉంటాం కదా. ఇప్పుడు మనము కింద 2 ఇంచెస్ వదులుకున్నాం కదా అది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు అది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసి ఇక్కడ లైన్ వేసుకున్నాం కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 లెగ్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాకెట్ ఫ్రంట్ పార్ట్ వైపుకే పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద ఉంది కదా, సో ఈ సైడ్ జాయింట్స్ మనం చూస్తే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుందండి. సో దాన్ని ఇలా లాగి
దాన్ని దీన్ని పట్టుకొని ఇలా ఒక జాయింట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులతో జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేను పాకెట్ ఉన్న సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పాకెట్ దగ్గర వరకు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నేను లైన్ వేసాను కదా, ఆ లైన్ దగ్గరే స్టిచ్ చేసుకోవాలి. ఆ మిడిల్ క్లాత్ అనేది జాయింట్ అవ్వకూడదు. ఈ పైన బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది కింద ఫ్రంట్ పార్ట్ది ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఎందుకంటే అది కూడా జాయింట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ ఉండదండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్కి తిప్పితే ఇలా పాకెట్ ఓపెన్ అనేది ఉండాలి. సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎలాస్టిక్ కోసం ఇక్కడ ఒక చిన్న ఫోల్డ్ వేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవడానికి జస్ట్ నేను పైన ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ హాఫ్ ఇంచ్ని తీసి మనం ఎలాస్టిక్ ఎంత కావాలో 2 ఇంచెస్కి కదా వదులుకున్నాము, ఆ 2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఫోల్డింగ్ అనేది మళ్ళీ ఈ 2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ వేసుకొని పిన్స్ పెట్టేసుకున్నాను. ఆ పాకెట్ పైకి ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి పాకెట్ పైన ఓపెన్ ఉండదు అనమాట. సో బ్యాక్ సైడ్కి తిప్పుకుంటే ఇక్కడ మీకు బాగా గమనించండి, ఇక్కడ క్రాచ్ దగ్గర ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్స్ అక్కడ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఇటువైపు అటువైపు ఇలా కొంచెం లూజ్ వస్తుంది, అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవద్దండి. ఫ్రంట్ వైపు ఒక 2 ఇంచెస్ మనం ఎలాస్టిక్ దూర్చుకోవడానికి గ్యాప్ ఉండాలి కదా, సో 2 ఇంచెస్ స్టిచ్ చేసుకోకుండా మార్క్ చేసుకొని అక్కడ వరకు స్టిచ్ చేసుకొని అక్కడ లాక్ చేసుకొని మిషన్లో నుంచి తీసేసుకోండి. సో ఆ గ్యాప్లో మనము ఎలాస్టిక్ అనేది దూర్చుకోవడానికి ఉండాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎలాస్టిక్ దూరే అంతా గ్యాప్ వదులుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ విడుతున్న ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఈ ఎలాస్టిక్ మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ లెంత్ ఎంత తీసుకోవాలో చూద్దాం. మన నడుము సైజ్ ఎంత అయితే తీసుకుంటామో దాన్ని -3 ఇంచెస్ చేసుకోండి. సో 33 ఇంచెస్ -3 ఇంచెస్ చేస్తే మనకి 30 ఇంచెస్. సో ఈ ఎలాస్టిక్ టోటల్గా 30 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎంత తీసుకోవాలో. నడుము సైజ్లో -3 ఇంచెస్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత ఎలాస్టిక్ తీసుకొని ఒక పిన్ సహాయంతో ఇలా మొత్తం దూర్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలాస్టిక్ విడ్త్ వచ్చి 1 ఇంచ్ తీసుకున్నాను. సో అందుకనే నేను 2 ఇంచెస్ పెట్టుకున్నా పైన. కొంతమంది ఎలాస్టిక్ ఎక్కువ వెడల్పు ఉన్నది తీసుకుంటా ఉంటారు, అది ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకొని దానికి డబల్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలండి ఫస్ట్లోనే. ఇప్పుడు మొత్తం ఇలా లోపలికి దూర్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ చూడండి, ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ నేను కొంచెం టైట్గా ఉండడానికి బాక్స్ షేప్లో జాయింట్ చేసుకున్నాను. మొత్తం కూడా ఇప్పుడు ప్యాంట్ మొత్తం ఇలా లాగేసుకున్న తర్వాత ఆ ఓపెన్ ఉంది కదా 2 ఇంచెస్, సో దాన్ని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ జాయింట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి, అది కూడా దూరం కుట్టు అంటారు కదా, అది వేసేసుకోండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు నేను ఇలా లాగి పట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల ఎలాస్టిక్ మనం వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఇలా తిరగకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్గా ఒకసారి ఐరన్ చేసుకోండి. స్టిచ్చింగ్స్ పక్కన ఫోల్డింగ్స్ ఉంటాయి కదా అక్కడంతా కూడా. సో మన ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయకపోయింటే ట్రై చేయండి, ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.